హలో అండి, నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ కంచా నరేష్, వినాయక న్యూరో, వరంగల్. సో ఈరోజు మనం ఫిట్స్ మందులు ఎప్పుడు వాడాలి, ఎప్పుడు బంద్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఈ ఫిట్స్ మందులు వాడడం అనేది, బంద్ చేయడం అనేది ఫిట్స్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరికైతే షుగర్ పెరగడం తగ్గడం వల్ల, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫిట్స్ వస్తూ ఉంది, లేకపోతే ఇంకా వేరే కారణం అయిందనుకోండి, వాళ్ళు ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం లేదు. కొందరికి మాత్రం జన్యుపరమైన ఇబ్బందుల వల్ల కానీ, లేకపోతే బ్రెయిన్ లోపల వేరే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల ఫిట్స్ వస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మాత్రం డాక్టర్ గారు చెప్పినంత డ్యూరేషన్ వరకు కూడా మందులు వాడుతూ ఉండాలి రెగ్యులర్గా. సో ఈ ఫిట్స్ అనేది పెద్ద డేంజర్ ప్రాబ్లం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి 10 మందిలో ఇద్దరు వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ ఫిట్స్ మళ్ళీ మళ్ళీ రావడం కంటే కూడా ఫిట్స్ మందులు వాడటం అనేది పెద్ద డేంజర్ ఏం కాదు, పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. సో కంపల్సరీ ఫిట్స్ మందులు రెగ్యులర్గా వేసుకోండి, టైంకి నిద్రపోండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. అండ్ ఎనీ ప్రాబ్లం ఫర్దర్ కాంటాక్ట్ న్యూరాలజిస్ట్. థ్యాంక్ యూ. ఎపిలెప్సీ, మూర్ఛ అనేది పదే పదే కలిగే సీజర్లతో కూడిన నాడీ సంబంధిత పరిస్థితి. ఒకరికి మూర్ఛ రావడాన్ని చూడడం ఆందోళనకరంగా ఉంటుంది, కానీ సరైన చర్యలు తెలుసుకోవడం వారి సురక్షతను నిర్ధారించడంలో గణనీయమైన తేడాను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని ప్రభావవంతంగా ఎలా నిర్వహించాలో ఈ వీడియో మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మూర్ఛ దాడి అనేది ఒక రోగి ఆకస్మికంగా మరియు పదే పదే అదుపులేని కదలికలను అనుభవించే పరిస్థితి. ఇది మెదడులోని విద్యుత్ ఆటంకాల కారణంగా సంభవించింది. ఆ వ్యక్తిని గాయపడకుండా రక్షించడం మీ ప్రాధాన్యత. వారు కనుక నిలబడి లేదా కూర్చుని ఉంటే వారిని మెల్లగా నేలపైకి కదిలించండి. మూర్ఛ సమయంలో వారు బహుశా కుట్టుకునే ఏవైనా గట్టి లేదా పదునైన వస్తువులను ఆ ప్రాంతం నుండి తీసేయండి. వారు నేలపైన పడుకున్నాక వారి తల నేలను తాకకుండా రక్షించడానికి వారి తల కింద దిండు లేదా మడత పెట్టిన జాకెట్ వంటి మెత్తటి మరియు చదునైన దాన్ని ఉంచండి. మూర్ఛ పెరుగుతున్న కొద్దీ వీలైతే వ్యక్తిని మెల్లగా వారి పక్కకి తిప్పండి. ఇది వారి వాయుమార్గాలను స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు ఏదైనా లాలాజలం లేదా వాంతి సులభంగా కారడానికి తోడ్పడుతుంది. మూర్ఛ ఎంతసేపు వచ్చింది అన్నది గుర్తించడం ముఖ్యం. ఇది ఎప్పుడు మొదలవుతుంది మరియు ఎంతసేపు ఉంటుందో గమనించండి. మీరు సహాయం కోసం పిలవవలసి వస్తే వైద్య నిపుణులకు ఈ సమాచారం చాలా ముఖ్యమైనది. మూర్ఛ సమయంలో మీరు ఎప్పుడూ చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆ వ్యక్తి నోటిలో ఏమీ పెట్టవద్దు. పాత నమ్మకాలకు విరుద్ధంగా ఇది వారి దంతాలు లేదా దవడకు గాయం కలిగిస్తుంది మరియు వారి వాయుమార్గానికి ఆటంకం కలిగించవచ్చు. అలాగే వారి కదలికలను అరికట్టడానికి ప్రయత్నించవద్దు. మూర్ఛను ఉన్నంతసేపు దానిని కొనసాగనివ్వండి, కాని ప్రమాదాల నుండి వారిని మెల్లగా దూరంగా ఉంచండి. వ్యక్తి పూర్తిగా కోలుకునే వరకు ఆహారం మరియు పానీయాలు ఇవ్వకండి. మూర్ఛ ఆగిపోయి వారు పూర్తి స్పృహలోకి వచ్చే వరకు ఆ వ్యక్తితో ఉండండి. తర్వాత వారికి గందరగోళంగా లేదా మగతగా అనిపించవచ్చు. ప్రశాంతంగా మాట్లాడి వారికి భరోసా ఇవ్వండి. అత్యవసర వైద్య సహాయం కోసం ఎప్పుడు పిలవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటేను, వ్యక్తి మధ్యలో మేల్కొనకుండానే పదే పదే మూర్ఛలు వస్తేను, మూర్ఛ సమయంలో గాయపడితే, తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేను, లేదా ఇది వారి మొదటి తెలిసిన మూర్ఛ అయితే తక్షణ సహాయం తీసుకోండి. ఈ సులువైన దశలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి కీలకమైన మద్దతును అందించవచ్చు. అవగాహనతో ఉండండి మరియు మీ ప్రశాంతత మరియు అవగాహన పూర్వకమైన చర్యలు అసలైన తేడాను కలిగిస్తాయని గుర్తుంచుకోండి.